వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ మొన్న మాటామంతి కార్యక్రమంలో మాట్లాడాడో, ఆయన మాటల్లో మార్పు కనిపించిందో, తర్వాత పరిణామాలు చాలా వేగంగా మారుతూ ఉన్నాయి. కాపు నాయకులందరూ మీటింగ్ పెట్టారు, కాపు నాయకులు వార్నింగ్ ఇచ్చారు. అట్లాగే ఇప్పుడు ఆయన మాటలు, కాపు నాయకుల వార్నింగ్ తర్వాత జనసేన నిజంగానే వాళ్ళ కొత్త రాజకీయ సవాల్ని ఏమన్నా ఆంధ్రప్రదేశ్లో ఎదుర్కోబోతుందా అన్న చర్చ ప్రధానంగా సాగుతోంది. అయితే ప్రస్తుతం అయితే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రెండు అంశాలు చాలా తీవ్రమైనటువంటి చర్చకు దారితీస్తున్నాయి. ఒకటి, ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జనసేన అధినేతగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ వరుసగా చేస్తున్నటువంటి వ్యాఖ్యలు. రెండోది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కాపు నాయకులు, వివిధ కాపు సంఘాలు, అట్లాగే రాష్ట్రంలో ఉన్నటువంటి కాపు నాయకుల సమావేశం కూటమి ప్రభుత్వానికి ఇస్తున్నటువంటి హెచ్చరికలు. సో ఈ రెండు అంశాలు చాలా కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ రెండు కలిపి చూస్తే ఒక పెద్ద రాజకీయ ప్రశ్నలు మన ముందుకు వస్తూ ఉన్నాయి. అంటే ఒకటి, పవన్ కళ్యాణ్ గారు గతంలో చెప్పినటువంటి మాటలకు ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి మాటలకు మధ్య ఎందుకు అంత భారీ స్థాయిలో వ్యత్యాసం కనిపిస్తోంది అని ఒకటి ప్రధానమైనటువంటి ప్రశ్న అయితే, ఇక రెండోది, అధికారంలోకి రాకముందు పవన్ కళ్యాణ్ మాట్లాడినటువంటి వేదికలపైన ఆయన మాట్లాడినటువంటి తీరు ఒకలాగుండేది. తోలు తీస్తామని, లేకుంటే వదిలిపెట్టమని, న్యాయం జరిగే వరకు కూడా పోరాడతామని, వ్యవస్థలను ఖచ్చితంగా కదిలిస్తామని పెద్ద పెద్ద మాటలు మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆ స్థాయిలో మాట్లాడినటువంటి ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకు ఒక్కసారిగా అది నా శాఖ కాదు, నాకు పూర్తిగా సమాచారం లేదు, సాక్ష్యాలు లేకపోవడంతో ఏమీ చేయలేకపోతున్నాం, ఇటువంటి మాటలు ఈ రీతిలో మాట్లాడుతున్నారు అనేది ఇప్పుడు అభిమానుల్లో కానీ, కార్యకర్తల్లో కానీ, లేదంటే కనుక న్యూట్రల్ ఓటర్స్లో కానీ, జనసేన క్యాడర్లో కానీ ఇటువంటి ప్రశ్నలు రేకెత్తిస్తోంది. ఒకటి, ఉదాహరణగా రీసెంట్గా జరిగినటువంటి ఘటనలు కనుక తీసుకుంటే, విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించినటువంటి అంశం. ఈ యొక్క స్టీల్ ప్లాంట్ ఘటనలో ప్రమాదం తర్వాత అక్కడికి వెళ్ళినటువంటి పవన్ కళ్యాణ్ గారు నాకు పూర్తిగా అవగాహన లేదు అని చెప్పడం అనేక మందిని ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే ఒక సాధారణమైనటువంటి నాయకుడు అలా చెప్తే ఒకలా ఉంటుంది, కానీ ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి నాయకుడు చెప్తే, అంటే అది ప్రభుత్వంలో కీలకమైనటువంటి భాగస్వామైనటువంటి వ్యక్తి ఒక జాతీయ స్థాయి సంస్థలో జరిగినటువంటి అగ్ని ప్రమాదం పైన పూర్తి అవగాహన లేకుండా వెళ్ళటం ఏంటి అన్న ప్రశ్నలు ఇక్కడ తెర మీదకి వస్తున్నాయి. ఇక రెండో అంశం, గత కొంతకాలంగా ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఎత్తున దుమారం రేపుతున్నటువంటి సుగాలి ప్రీతి కేసు ఇంకా పెద్ద చర్చకు దారితీస్తోంది. నిజంగా ఆ కేసు పైన ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు గత ప్రభుత్వం సాక్ష్యాలు లేకుండా చేసింది, అందుకే ఇప్పుడు ఏమీ చేయలేకపోతున్నామని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేశారు. అయితే ఆయన వ్యాఖ్యల తర్వాత ఇక్కడే విమర్శకులు ఒక ప్రశ్న అడుగుతున్నారు. సాక్ష్యాలు నాశనం అయ్యాయని చెప్పి చేతులు ఎత్తేస్తే ఎట్లా, అధికారంలోకి రావడానికి ముందు చెప్పినటువంటి హామీల పరిస్థితి ఏంటి అని ఒకసారి ఆయన ఏం మాట్లాడారు వినండి. కొన్నిసార్లు క్రైమ్ చేసి క్రిమినల్స్ అయ్యి కూడా మనం కొన్నిసార్లు వదిలేయాల్సి వస్తుంది, ఎందుకంటే సాక్ష్యాధారాలు లేక. ఉదాహరణకి సుగాలి ప్రీతి కేసు ఎంత చిత్రంగా ఉంటాయంటే, సుగాలి ప్రీతి కేసు నేను 2019లో ఘోరంగా నన్ను ఓడించిన తర్వాత నేను ఆఫీస్లో కూర్చుంటే సుగాలి ప్రీతి మదర్ వచ్చి, అన్న నాకు ఇలా జరిగింది, నా బిడ్డను ఇలా చంపారు. 2018లో చంపారు ఆ బిడ్డను. చంపితే ఉరేసుకుందని చెప్పారు. నేను కూర్చోబెట్టి సోషల్ మీడియా ట్రయల్స్ చేయలేను, మీడియా ట్రయల్స్ చేయలేను. లా అండ్ ఆర్డర్ ఎలా ఉంటుందంటే ఓన్లీ సాక్ష్యాధారాల మీద ఆధారపడి నేను కూర్చోబెట్టి సడన్గా వీళ్ళ మీద బ్లేమ్ చేయలేను, వీళ్ళు తప్పు చేశారు. ఎందుకు మాట్లాడుతాను, ఇందాక గంజాయి తీసుకొని కొట్టారంటే మీరు గంజాయి తీసుకోవడం చూసారని ఎందుకు అడిగానంటే, నేను అంత నిక్కచ్చిగా ఉండాలి, నేను ఒక నిబద్ధత లేకుండా నేను మాట్లాడకూడదు. ఆవిడతో కూర్చొని మాట్లాడినప్పుడు 14 ఏళ్ళ సుగాలి ప్రీతిని స్కూల్కి వెళ్ళింది, శవం తిరిగి వచ్చింది, ఊరేశారని చెప్పారు. బిడ్డని ఇలాగా అవుట్రీచ్ హర్ మోడెస్టీ ఇవన్నీ పెట్టుకున్న తర్వాత మాట్లాడి 1,00,000 మంది వెళ్తే సమస్య ఎక్కడ వచ్చిందంటే, ఎవరైతే కుటుంబం దెబ్బతిన్నారో వాళ్ళు ఏ పరిస్థితుల్లో మరి ఏం జరిగిందో తెలియదు, కానీ సిబిఐకి వెళ్ళా 2019-24లో సిబిఐకి వెళ్ళా ఇమ్మని 1,00,000 మందితో చేస్తే వైసీపీ గవర్నమెంట్ సిబిఐకి ఇచ్చినట్టు ఇచ్చి ఊరిని ఒక తూతు మంత్రిగా లెటర్ రాసి వదిలేసి నిజంగా చేయలేదు. మళ్ళీ వచ్చి ఇప్పుడు నేను వచ్చి ఫస్ట్ కేసు అదే తీసుకుందామంటే సాక్ష్యాధారాలన్నీ లాస్ట్ గవర్నమెంట్ నుంచి చెడిపేశారు. సో ఇది ఆయన చెప్తున్నటువంటిది. మరి ఇప్పుడు నిజంగా దేశంలో 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, 40 ఏళ్ల క్రితం జరిగినటువంటి కేసులు కూడా తిరిగి
తెరిచి మరి విచారణ చేస్తున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. మరి టెక్నాలజీ ఇంత అభివృద్ధి చెందినటువంటి కాలంలో కూడా సిబిఐ వంటి సంస్థలు ఉన్నప్పుడు కూడా ప్రభుత్వం నిజంగా సంకల్పిస్తే మార్గాలు లేవా అనే ప్రశ్నలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. మరి నేను అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి కేసు కానీ సాక్ష్యాధారాలు మాయమైపోయాయని పవన్ కళ్యాణ్ గారు సాక్షాత్గా చెప్తే ఇవాళ చేతులు ఎత్తేసినటువంటి పరిస్థితి కదా ఒక్కసారిగా. ఇక రెండో అంశం, పెద్ద ఎత్తున దుమారం రేపుతున్నటువంటి అంశం ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికి కూడా ఇంకా కృష్ణలంక సిఐని అరెస్టు చేయకపోవడం మీద కూడా పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నటువంటి తరుణంలో సాయి కృష్ణకు సంబంధించినటువంటి కేసు ఇది ఒక కొత్త వివాదం. వాస్తవానికి ఈ మధ్యకాలంలో సాయి కృష్ణ అదృశ్యము మరణము ఈ వ్యవహారంలో పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు మరింత వివాదానికి ఆజ్యం పోసినట్టుగా అయింది. అంటే ఒక క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వ్యక్తికి ఏదైనా జరిగితే మొత్తం కులానికి అంటగడతారా అని ఆయన ప్రశ్నిస్తూ ఉన్నారు. కానీ ఇక్కడే కాపు నాయకులు అభ్యంతరం కూడా వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి ఆ కాపు నాయకులు ఏమంటున్నారో తెలుసుకునే ముందు ఒకసారి పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారో వినండి. I want entire Janasena party MLAs and MPs, entire Janasena party MPs and MLAs and ministers, raise your voice against any kind of law and order situation. బలంగా చెప్పండి. ఇది నేను కుటుంబ నాయకులందరికీ నేను చెప్పలేను కాబట్టి అది నా పరిధిలో లేదు కాబట్టి నేను వారికి చెప్పట్లేదు. కానీ నా పార్టీ నాయకులందరికీ, నా పార్టీకి సంబంధించిన మంత్రివర్గానికి, ఎంపీలకి, ఎమ్మెల్సీలకి మీకు చెప్తున్నాను, నేను అన్నిసార్లు నేను వెళ్ళి మాట్లాడను, మీరు మాట్లాడాలి. మీరు కూర్చోబెట్టి లా అండ్ ఆర్డర్ని మట్టుకు కూర్చోబెట్టి కులాలని రాజ్యంగా వాడుకుంటే మట్టుకు మీరు కామ్గా ఉంటే కుదరదు. నన్ను దయచేసి మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నా. కులానికి నన్ను దయచేసి పరిమితం చేయకండి. మీ అందరికి చేతులెత్తి దండం పెడుతున్నాను. ప్లీజ్ చేతులెత్తి దండం పెడుతున్నాను. దేశం బాగుండాలి, రాష్ట్రం బాగుండాలి, ప్రజలు బాగుండాలని కోరుకుంటే కూర్చోబెట్టి కులం 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 అని చెప్పి ఎవడో క్రిమినల్ కులంలో కూర్చొని చేస్తే నన్ను ఏం చేయమంటారు? దానికి నేను బాధ్యత వహించాలా? దానికి ఒక 14 ఏళ్ళ ఒక ఆడబిడ్డను రేప్ చేసిన వాడిని కూర్చోబెట్టి నేను వెనకేసుకు రావాలా? సిగ్గుండక్కర్లా? వెనకేసుకొస్తాం ఇలాంటి వాళ్ళని? కనిపించట్లేదు. దిస్ పోలీస్ కేస్. ఆ కన్సర్న్ ఎస్ఐ మీద మనకి సిఐ మీద ఎవరిని వెళ్తాయి కేసులు. ఇలా మాట్లాడాలంటే ఆ చంపిన సదరు వ్యక్తులు కూడా అదే కులం వ్యక్తులను, ఆడబిడ్డలను పాటు చేశారు వీళ్ళు. అవి కూడా మాట్లాడాలి కదా. ఇది పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతుంది. అంటే ఒక వ్యక్తిపై కేసులు ఉండటం, అతను కోర్టు ద్వారా దోషిగా తేల్చడం రెండు ఒకటి కాదు. కానీ కోర్టు శిక్షించక ముందే ఒక వ్యక్తిని క్రిమినల్గా అభివర్ణించడం నిజంగా సరైందేనా అనేది వాళ్ళ ప్రశ్న. ఎందుకు అంటే ఇంతకుముందు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడి వినిపించిన మీడియా ట్రయల్స్ చేయలేము, లేకుంటే సోషల్ మీడియా ట్రయల్స్ చేయము, మనం క్రిమినల్ని ఎట్లా అని మాట్లాడినటువంటి ఆయనే ఇవాళ సాయికృష్ణ ఉదంతంలో మాట్లాడుతా ఒక క్రిమినల్కి ఎట్లా సపోర్ట్ చేస్తాము అని ఆయన్ని క్రిమినల్ అని ఒక ముద్ర వేసేసాడు. మరి ఒక వ్యక్తికి జరిగినటువంటి అన్యాయాన్ని ప్రశ్నిస్తే అది మొత్తం కుల రాజకీయం ఎలాగా మారుతుంది అనే చర్చ కూడా జరుగుతుంది ఇవాళ. నిజంగా ఇక్కడే ఈ యొక్క జంచర్లోనే కాపు నాయకులు రంగంలో దిగారు. మరి తాజాగా నిన్న కాకినాడలో మాజీ మంత్రి తోట త్రిమూర్తుల ఆధ్వర్యంలో జరిగినటువంటి కాపు నాయకుల సమావేశం ఇప్పుడు రాజకీయంగా ఆసక్తిని రేపుతోంది. మరి ఈ సమావేశంలో కేవలం సాయికృష్ణ అంశం మాత్రమే కాదు, కాపు సమాజానికి కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీల అమలు గురించి కూడా తీవ్రమైనటువంటి చర్చ జరిగింది. నిజంగా సమావేశంలో నాయకులు చేసినటువంటి వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంటూ ఉన్నాయి. వారి వాదన ఏంటంటే ఎన్నికల ముందు కాపు కార్పొరేషన్ గురించి మాట్లాడారు, కాపు నేస్తం గురించి మాట్లాడారు, కాపుల అభివృద్ధి భారీగా నిధులు కేటాయిస్తామని కూడా హామీ ఇచ్చారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ హామీల అమలు స్పష్టత కనిపించడం లేదు అనే ఆరోపణలు ప్రధానంగా కాపు నాయకులు చేస్తున్నారు. ఎందుకు అంటే 9,000 కోట్ల బకాయిలకు సంబంధించినటువంటి అంశం అది. మరి కాపు నాయకుల సమావేశంలో మరో కీలకమైనటువంటి అంశంగా ప్రస్తావన తీసుకొస్తున్నటువంటి అంశంగా దీన్ని చూసుకోవాలి. ఎందుకంటే కాపు కార్పొరేషన్ 1,000 కోట్ల రూపాయల నిధులు బకాయి ఉన్నదనే అంశాన్ని కూడా గుర్తు చేస్తా వెంటనే విడుదల చేయాలనే డిమాండ్ కూడా వారు చేస్తున్నారు. లేకపోతే భవిష్యత్తులో ఉద్యమాలకు సిద్ధమవుతామనే హెచ్చరికలు కూడా వారు జారీ చేస్తున్నారు. అంతేకాదు కాపు, తెలగ, ఒంటరి, బలిజ తదితర వర్గాల సమస్యలపైన కూడా ప్రత్యేకమైనటువంటి కమిటీలు ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు కూడా చేపడతామనే అంశాన్ని కూడా స్పష్టంగా ఇవాళ చెప్తూ ఉన్నారు. మరి నిజంగా పవన్ కళ్యాణ్ గారికి స్వయంగా ఇవాళ ప్రశ్నిస్తుంది. ఇక్కడ రాజకీయంగా అత్యంత ఆసక్తికరమైనటువంటి అంశం ఏంటంటే గతంలో పవన్ కళ్యాణ్ గారు స్వయంగా కాపు ఓటర్లను ఏకం కావాలని పిలుపునిచ్చారు. పిఠాపురంలో పోటీ చేసినప్పుడు కూడా కాపు సమాజం పెద్ద ఎత్తున ఆయనకు మద్దతు ఇచ్చింది. కాపు సామాజిక వర్గానికి కూడా చెందినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి కావాలనే ఆకాంక్షను కూడా ఆయన అనేక సందర్భాల్లో వేదికల మీద ప్రస్తావించారు. కానీ ఇప్పుడు ఆయన ఏమంటున్నారు, ప్రతి కులంలో చూడకండి అని ఆయన చెప్తూ ఉన్నాడు. నన్ను కులానికి అంటగట్టకండి అని చెప్తూ ఉన్నాడు. మరి ఇక్కడ మరి
వాస్తవంగా ఒక ప్రశ్న ఉత్పన్నమవుతుంది. గతంలో కుల ఐక్యత గురించి మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు కాపు నాయకుల ఆందోళనలకు ఎలా స్పందిస్తారనేది ప్రశ్న. నిజానికి ఇక్కడ రెండు రాజకీయ వాస్తవాలు ఉన్నాయి. మొదటిది ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో కుల రాజకీయాలు తగ్గాలి, అది రాష్ట్ర అభివృద్ధికి అవసరం. కానీ రెండోది ఏంటంటే ప్రభుత్వాలు ఎన్నికల సమయంలో కులాల వారీగా హామీలు ఇస్తే ఆ హామీల అమలు గురించి ఆ వర్గాలు ప్రశ్నించడం కూడా సహజం. ఇక్కడే కూటమి ప్రభుత్వం చిక్కుల్లో పడుతోంది. చివరిగా ఏంటంటే ఈరోజు కాపు నాయకులు స్పష్టమైనటువంటి సందేశం ఇస్తూ ఉన్నారు. హామీలు అమలు చేయండి, లేకపోతే వచ్చే ఎన్నికల్లో రాజకీయంగా సమాధానం చెప్తాము అన్న హెచ్చరికలు అయితే ఇస్తున్నారు. వార్నింగ్ స్ట్రైట్ గా ఇస్తున్నారు. ఇప్పుడు అందరి దృష్టి ఒకటే, మరి ఈ హెచ్చరిక పైన పవన్ కళ్యాణ్ ఏ విధంగా స్పందిస్తారు అని. తన వ్యాఖ్యల్ని సమర్థించుకుంటారా, లేదంటే కాపు నాయకులతో చర్చిస్తారా, మరి ఈ యొక్క ప్రభుత్వ తరఫున హామీల అమలుకు కార్యాచరణ ఏమైనా ప్రకటిస్తారా? ఏది జరిగినా నిజంగా ఈ వివాదం కేవలం కాపు రాజకీయాలకే పరిమితం కాలేదు. ఇది వాస్తవానికి పవన్ కళ్యాణ్ గారికి సంబంధించినటువంటి రాజకీయ నాయకత్వానికి, ఆయన భవిష్యత్ రాజకీయ దిశానిర్దేశానికి కూడా, జనసేన పార్టీ కొంత క్రెడిబిలిటీకి కూడా సంబంధించినటువంటి ఒక బిగ్ టెస్ట్గా మారబోతోంది. నిజంగా రాజకీయ పరీక్షగా ఇవాళ పవన్ కళ్యాణ్ గారి ముందు కాపుకు సంబంధించినటువంటి రాజకీయం బేస్ అయి ఉంది. సో మీరు కూడా మొత్తం వార్త చూసిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ఇంత సడన్ గా యూటర్న్ తీసుకోవాల్సి వస్తుంది ప్రతి అంశంలో? మే ఏప్రిల్ కింద నా కామెంట్స్ చెప్పండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.